తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం శనివారం రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ముఖ్యమంత్రులుగా అధికారం చేపట్టిన తర్వాత వీరిద్దరూ తొలిసారి సమావేశం కానుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు రాష్ట్రాల సీఎస్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశం కానున్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. షీలా బేడీ కమిటీ సిఫార్సులు, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలపై చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలు 7,200 కోట్లతో పాటు పురపాలక శాఖకు సంబంధించి 5,000 కోట్ల బకాయిలు తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. వీటిపైన చర్చ జరిగే అవకాశముంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజనపై ఇంకా పీటముడి వేడలేదు. ఈ సంస్థలకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో దాదాపు 8,000 కోట్ల రూపాయల నగదు అలాగే ఉంది. సంస్థల విభజన పూర్తి కాకపోవడంతో 10 ఏళ్లుగా ఈ సొమ్ము ఇరు రాష్ట్రాలు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ఆస్తులు విభజించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 9వ షెడ్యూల్లో 91 సంస్థలు, 10వ షెడ్యూల్లో 142 సంస్థలకు ఆస్తుల విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాబితాలో పేర్కొన్న సంస్థలు, విశ్వవిద్యాలయాలపై స్పష్టత లేదు. నిధులు ఎక్కువగా ఉన్న పెద్ద సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. 9వ షెడ్యూల్లో ఉన్న ఏపీ జెన్కో విలువ 2,448 కోట్లు ఉండగా 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. 1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయతీ తేలలేదు.